పోయిన వాక్య భాగం ఏంటంటమ్మా, మనము ఎవరమైనప్పటికీ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు అయినప్పటికీ మనం క్రీస్తులో మనం ఒకటని చెప్తుంది. ఏంటి? ఒకే బల్లలోనూ ఒకే రొట్టె మనం తింటున్నాం అంటే ఆయన శరీరం పంచుకుంటున్నాం. ఒకే పాత్రలో మనం ఏం చేస్తున్నామా అంటే అందరం కూడా ఇప్పుడు శరీరం ఒకటే కదమ్మా, శరీరం ఒకటే కానీ చేతులు చేసే పని వేరే, కాళ్ళ పని వేరే కదమ్మా. కాళ్ళ పని చేతులు చేయగలదా? నోరు పని ముక్కు చేయగలదా? ముక్కు పని చెవి చేయగలదా? అంటే అవయవాలు వేరే కానీ వాటి పనులు వేరే కానీ శరీరం ఒకటే. ముక్కుకి దెబ్బ తగిలినా మనకి బాధే, కాలుకి దెబ్బ తగిలినా బాధే. కాలుకి దెబ్బ తగిలితే చెయ్య నాకెందుకు అనుకుంటుందా? ఆ దెబ్బ కాలి దెబ్బ చేతికి కూడా స్పర్శ ఉంటుంది కదమ్మా. అలాగే ఏమంటాడంటే ఆయన క్రీస్తులో మనం వేరే వేరే వారిని పెట్టి కూడా మనం ఒకటే కనిపించి మన క్రీస్తులో అనేది రావచ్చు. ఎందుకంటే ఆయన అందరి కొరకు ఆయన మృతి పొందిన వాక్యం చెప్పింది. ఎందుకంటే ఆయన ఒకరి కొరకు కాదు, ఒక దేశం కొరకు. ఆయన ఇశ్రాయేలు దేశంలో పుట్టిన మాట వాస్తవమే. ఆయన యూదులు, ఆయన మాట్లాడే భాష పూర్వీకులు హెబ్రీ భాష మాట్లాడారు. అందుకే బైబిల్ హెబ్రీ భాషలో రాయబడింది. ఆ తర్వాత గ్రీక్ భాషలోకి కూడా రాయబడింది. తర్వాత దాన్ని ఏం చేశారంట కొన్ని వందల భాషల్లోకి అనువదించారు. కనుక ఈరోజు మన తెలుగులో మనం బైబిల్ చదవగలుగుతున్నామంటే మా అనువాదం. కనుక క్రీస్తు ఒకటే చెప్తూ ఏమంటాడంటే మనం ఏం చేయాలంట, ఇక్కడ ఏంటంటే మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మోషేకి వ్యతిరేకంగా సనిగి వారు ఏం చేశారంటే ఏమయ్యారంట, హతమై చనిపోయారు. ఏంటంటే సనుగుట కూడా పాపం అని చెప్తుంది. ఇశ్రాయేలు దేశం నుంచి మరి దేవుడు 400 సంవత్సరాలు కట్టిన బానిసత్వం. ఇప్పుడు కోవిట్లో ఉన్నవారనుకుంటాం మనం డబ్బులు పంపుతున్నాడు, అయితే వస్తాడు మనకు బంగారం తెస్తాడు, సెటిల్ తెస్తాడు అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి చాలా కష్టం. ఎప్పటికైనా వాళ్ళు ఎక్కడికి రావాలి? తిరిగి స్వదేశం. మా కుటుంబంలో మా నర్సాపురంలో మా చుట్టాలు మా చిన్నప్పుడు వెళ్ళిపోయిన మన వచ్చారు. కొంతమంది అక్కడే చనిపోయారు స్త్రీలు. మా ఆంటీ గ్రేస్ అమ్మ ఉంది అక్కడ, చిన్నప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడు సెలవుకి వచ్చినప్పుడు మాకు ఏమైతే ఇచ్చేది మాకు మా అమ్మ అక్క బాగుంది అంటాడు. కొంతకాలం వచ్చిన తర్వాత దానికి తెలుగు భాష రావట్లేదు సరిగ్గా. ఏంటి అంతకాలం అక్కడ ఉండిపోయింది, కానీ ఎప్పటికైనా రావాలి కదా. చివరికి వచ్చింది నర్సాపురంలో చనిపోయింది. అంటే ఎక్కడి వారమైనప్పుడు కూడా మనం ఎవరి వారైనప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో 400 సంవత్సరాల వాళ్ళ బానిసత్వం దేవుడు పిలిపించినప్పుడు వెనక్కి వచ్చేస్తారు కదా. ఇప్పుడు కోవిటానికి ఇంటికి వచ్చేవాడు చాలా సంతోషంగా ఉంటుంది. నేను 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తాను, నా భర్తను చూడాలి, లేకపోతే నా తల్లిని చూడాలి, మా తమ్ముని చూడాలి, నా భార్యను చూడాలి, సంతోషంగా ఆ ఫ్లైట్ ఎక్కిన అప్పటి నుంచి కూడా అంటే ఎంతో ఆనందం. హైదరాబాద్ దిగిన తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేవారికి సంతోషం ఏంటంటే నా సొంత వాళ్ళని చూడాలి. అక్కడైతే రాజభోగం ఉంటుంది, అక్కడ తిండి కానీ. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశానికి వస్తున్నప్పుడు దారిలో సంతోషపడడం మానేసి మాకు గది లేదు, మాకు ఇల్లు లేదు, మాకు అక్కడే బాగుండేది అన్నప్పుడు ఏం చేసామా సనిగినందున వాళ్ళని ఏం చేసేటంట సంహరించేసేట. అంటే సనుగుట కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఇంకో మాట ఏమిటంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకు మార్గమును కలిగించాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడంట. ఇది చాలా మంచి మాట. ఏంటంటే శోధనలు అందరికి వస్తాయి. ఏసై నమ్ముకుని శోధనలు రావా? ఏసై నమ్ముకుంటే వ్యాధులు రావా? ఇబ్బందులు రావా? ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఒకవేళ మనకు శోధన వచ్చిందనుకమ్మా మనం ఎంతవరకు సహించగలం ఆ శోధన పెడతాడు, వస్తాడు. శోధన వచ్చిందో తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. సమస్య వచ్చింది, సతమతం అయిపోతాం, దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు